చాలా రోజుల తర్వాత తెలంగాణకు వచ్చినట్టున్నారు. మొత్తం ఏపీకే పరిమితమయ్యారు. పాల్ గారు ఎందుకంటే ఏం చెప్తారు అసలు? అంటే డిసెంబర్ 3ని రేవంత్ రెడ్డి తమ్ముడు మీరందరూ ఉంటుండగే యాహ్! నేను ఎలక్షన్ కమిషన్ ఈవీఎంలు రిప్లేస్ అవుతున్నాయని ఇన్ఫర్మేషన్ వస్తే హ్మ్. అక్కడ ఎలక్షన్ ఆఫీసర్ వికాస్ రాజ్ గారిని కలవడం, హెచ్చరించడం, అప్పుడు ఇది లైవ్లు చూసి రేవంత్ రెడ్డి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు ఇతరులతో అక్కడికి రావడం, నన్ను కలవడం మీరు అందరూ చూశారు. నన్ను ముఖ్యమంత్రిగా చెయ్యండి, మద్దతు ఇవ్వండి పాల్ గారు, మరలా మనం పరేడ్ గ్రౌండ్స్ అన్న మాట విన్నావా నువ్వు? ఉంటుండగే మీటింగులు పెడదాం, సమిట్లు పెడదాం అంటే పొంగిపోయి, తెలుసు కదా నేను ఈజీగా మోసపోతాను. మోసపోయి రాహుల్ గాంధీకి అల్టిమేటం వార్నింగ్ ఇచ్చి అదేదో ఒక రోజు రిలీజ్ చేస్తాను రికార్డెడ్ 4 minutes. బట్టి విక్రమార్కనో, పొంగులేటి శ్రీనివాసరెడ్డినో, జానారెడ్డినో, 4-5 ఉన్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి సీనియర్స్ ఆయన కంటే. ఈయన్ని ఉప ముఖ్యమంత్రి చేసి వాళ్ళని ముఖ్యమంత్రి చేద్దామని మంచి కమిటీల్లో ప్లాన్ జరుగుతుంటే ఆ వాయిస్ మెయిల్ ఉంటూ మొత్తం తెలంగాణ ప్రజలందరూ షేక్ అవుతారు. అలాంటి వాయిస్ మెయిల్ పెట్టి, మెసేజ్ పెట్టి రౌండ్ అబౌట్ నిన్న ఒకటి పెట్టాను రాత్రి 1 గంటకి మళ్ళీ ఆర్జీ గారికి. సో అవి రివీల్ చేయకూడదు. అప్పుడే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే 13వ తారీఖున నేను ఇంట్లో కలిశాను. జనవరి తర్వాత కలిసి వీడియో కూడా రిలీజ్ చేసినట్టున్నారు మీరు. ఇంటికి వెళ్ళాను, సెక్రటరీ పిలిస్తే వెళ్ళాను, అసెంబ్లీకి పిలిస్తే వెళ్ళాను, ఎప్పుడు వెళ్ళాను, చాలా సార్లు మాట్లాడుకున్నాం, కలిసాం డీటెయిల్. 3 విషయాలు. గ్లోబల్ పీస్ సమిట్ ద్వారా 60 లక్షల నిరుద్యోగులకు తెలంగాణలో 5 సంవత్సరాల ఉద్యోగాలు, సంవత్సరానికి 10 నుంచి 12 లక్షలు. ఫస్ట్ పాయింట్. 7.5 లక్షల కోట్లు అప్పు తీర్చడానికి 300 కంపెనీలు తీసుకొచ్చినాడు. ఆయన అడిగింది ఏంటంటే నెలకు 3-4 రోజులు నా ఖర్చులతో ఒక దుబాయ్లో సమిటు, లండన్లో సమిటు, ప్యారిస్లో సమిటు, అమెరికా న్యూయార్క్ ప్లస్ డీటెయిల్ సమిట్, తప్పకుండా పాల్ గారు వెళ్దామని వీడియో ఇచ్చారు. ఇక్కడ అక్టోబర్ 2ని సమిట్ పెడదాం పరేడ్ గ్రౌండ్స్ అని. అప్పటి నుంచి మరి సోనియా గాంధీ వద్దన్నదో, ఆయన చుట్టూ ఉన్నోళ్ళు వద్దన్నారో, లేదా చంద్రబాబు నాయుడు ఆయన గురువు వద్దన్నాడో, ఎందుకో ఏ కారణం లేకుండా కలవడం లేదు, మాట్లాడడం లేదు. ఇక్కడ పోటీ చేయకండి అని బాబు మోహన్ పాపం మీ ముందే వచ్చి ఇక్కడ మెంబర్షిప్ కట్టి వరంగల్లో పోటీ చేస్తానని, ప్రెసిడెంట్ పోస్ట్ నాకు ఇవ్వమనంటే నేను అలాగా కర్ణాటకలో, తమిళనాడులో, ఒడిస్సాలో, ఆంధ్రాలో, కేరళలో లాస్ట్ వీక్ ఉన్న దేశం అంతా మనం తిరుగుతున్నాం. 18 రాష్ట్రాలు, 29 రాష్ట్రాల్లో మంచి మంచి లీడర్స్ని ప్రెసిడెంట్లుగా, కమిటీలుగా పెట్టి దేశానికి ప్రత్యామ్నాయంగా నేనైతే మోదీ నెలకు 1,00,000 కోట్లు అప్పు చేశాడు, 128 లక్షల కోట్లు, నెలకు 1,00,000 కోట్లు. కేసీఆర్ 7 లక్షల కోట్లు, చంద్రబాబు జగన్ 13 లక్షల కోట్లు. వీళ్ళకి అప్పు చేయడంలో ఎక్స్పర్ట్స్, నేను డబ్బులు తేడంలో ఎక్స్పర్ట్స్ అని ప్రపంచంలో అందరికీ తెలుసు. రుణమాఫీలు తీర్చి, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చి, కంపెనీలు పెట్టి ప్రజల కన్నీరు తీర్చుదాం, బడుగు బలహీన వర్గాలకు అధికారం. రుణమాఫీ 2 లక్షల లోపు ఉన్న వాళ్ళకి రుణమాఫీ పూర్తి స్థాయిలో జరిగిందని రేవంత్ రెడ్డి అసలు ఆగస్టు 15 వరకు చేసి చూపిస్తామని సవాల్ చేసి కంప్లీట్ చేసినామని చెప్పి నువ్వు ఎలక్షన్ ముందు ఏమన్నాడు? నేను సీఎం అయిన రోజునే ఇంకొక 2 లక్షలు అప్పు చేసుకోండి, డిసెంబర్ 9నే మాఫీ చేసేస్తాను అన్నాడు. ఆయనే అన్నాడు మేము అబద్ధాలు ఆడుతాం, మా అబద్ధాలే జనాలు నమ్ముతారని. దొంగలు, దోచుకున్నలు, మూర్ఖులు నమ్ముతారు తప్ప ఇప్పుడు రుణమాఫీ కాలేదంటారా తెలంగాణలో? మరి బాబు రుణమాఫీ ఏంటి? రుణం చేస్తుంటే నీకు అర్థం అవ్వట్లేదా? ఇప్పుడు 9 నెలల్లో ఎంత అప్పు చేశారు నీకు తెలుసా? చెప్పండి, ఇన్వెస్టిగేషన్ చెయ్యి, అది నేను కోర్టులో చెప్తాను. అప్పుడు మళ్ళీ నీకు ఇస్తే బ్రేకింగ్ న్యూస్ అయిపోద్ది. ఆయనే చెప్పాడు 30,000 కోట్ల వడ్డీయే కట్టలేకపోతున్నామని. 10 ఏళ్ళలో చేయట్లేదు వాళ్ళు, రుణమాఫీ డ్రామాలు ఆడుతూ రుణాలు అప్పులు చేస్తున్నారు. నీ నెత్తిన ఎంత అప్పు ఉందో నీకు తెలుసా భార్గవ్? ₹1 కోటి. మీ ఇంట్లో 5 ఉంటే 5 కోట్లు. అది తెలంగాణ గవర్నమెంట్, దేశ గవర్నమెంట్ చేసిన అప్పు. గతంలో కేసీఆర్ కూడా అప్పులు వేసిపోయింది కదా, 7 లక్షల కోట్లు. ఈయన ఈక్వల్ గా ఈయన కూడా చేస్తాడు కంటిన్యూ అయితే. అందుకనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు కదా, అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ లో చేరినప్పుడు ఖండించారు. ఇప్పుడు ఆ 10 మంది కొరకు నేను కోర్టులో పిల్లు కూడా వేసేసాను. తెలంగాణ హైకోర్టులో వాళ్ళు డిస్క్వాలిఫై అయిపోతారు 10 మంది, మళ్ళీ బై ఎలక్షన్స్ రావాలి.